ఆ గుడివాడిని తీసుకురమ్మన్నాడు. ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ గుడివాడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ గుడివాడు ఒక మంచి పని చేశాడు. ఆ అడుక్కుంటున్న బట్టను తీసి అవతల పడేశాడు. ఇక ఇది వద్దు, ఈ భిక్షం వద్దు, ఈ బట్టలు వద్దు, ఈ అడుక్కోవటం వద్దు. గుడ్డివానికి అది చాలా చాలా అవసరమైన బట్ట. దాన్ని పరుస్తాడు, దానిలో ఉన్న డబ్బు తీసుకుంటాడు, ఏదో ఎక్కడో పోయి తింటాడు, ఆ బట్టకే దుడుచుకుంటాడు, మళ్ళా తీసుకొచ్చి ఆ బట్టే పడుచుకుంటాడు. అది మురికి గుడ్డ. దేవుడు మనల్ని గురించి ఒక మాట చెప్పాడు. ఏందో తెలుసా? మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డ అని చెప్పాడు. మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలేనట. మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలే. ఎవడో ఆర్యుడు సింధు నది దాటి వచ్చి పంచజాతి అని మనల్ని చీల్చాడు. ఐదు జాతులుగా తెచ్చాడు. వాడు మన దేశస్తుడు కాదు, మనోడు కాదు. వాడు ఆర్యుడు వచ్చి చేశాడు ఆ పని. చేసినప్పుడు ఇప్పటికేం చేస్తున్నాం? మన సంఘాల్లో ఆ కుల మత భేదాలు పోవటం లేదు. ఆ గుడ్డ తీసుకునే గుడికి వస్తాం, ఆ గుడ్డ తీసుకునే సేవకు పోతాం. ఆ కులపు గుడ్డ లేకుండా ఎక్కడికి పోం. చర్చిలోకి వచ్చినా ఆ గుడ్డ ఉండాలా, సువార్తకు పోయినా ఆ గుడ్డ ఉండాలా. వీళ్ళు క్రైస్తవులేనా? యేసుక్రీస్తున్నారా మీతో? యేసుక్రీస్తుంటే ఈ పని చేస్తారా? ఆ గుడ్డ వేయలేవా? ఆ గుడ్డ నీకు అవసరం లేదు కదా, ఆ గుడ్డ పడేయాలి కదా. కనీసం నీ ఇంట్లో ఉంచుకో, పెళ్ళిళ్ళ తమ్మం, లేకపోతే నీ జంసకం ఉంచుకో. సేవ కూడా ఆ గుడ్డేనా? చర్చికి కూడా ఆ గుడ్డేనా? వీడు మావాడు కాదంటాడు. ఎవడు? సైతానుడు. యేసుక్రీస్తు నేర్పించింది ఏంది? ప్రాచీనమైన నీ గుడ్డంతా తీసి అవతల పడేయాలి. ప్రాచీనమైంది అది, చాలా ప్రాచీనమైంది. ఆయన మానవుని జీవితంలో మానవత్వాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాడు, ఆవిష్కరించడానికి వచ్చాడు. పడిపోయిన మానవుని లేపి ఈ మానవులంతా ఒక సమసమాజం, సౌభాత్రం అని చెప్పడానికి వచ్చాడు. సంఘానికి నేను శిరస్సు, వాళ్ళందరూ కూడా శరీరం, ఒకే శరీరం అని చెప్పడానికి వస్తే ఈ తత్వమేంది? ఆ పాత గుడ్డేంది ఇంకా చేతిలో? ఆ పాత సంచేంది ఇంకా చేతిలో? దేవుడు నిన్ను సీతాకోకచిలుగా చేస్తే ఇంకా ఎందుకురా నువ్వు కింద పోయిన పురుగుల దగ్గర ఉంటావు, గొంగలి పురుగుల దగ్గర పడి ఉంటావు. నీ జీవితం గొంగలి పురుగు జీవితం, నరకానికి పోయే జీవితం, ఇతరులకు కీడు చేసే జీవితం. చూసారా? ఆ జీవితం ఏం జీవితం అది? ఆ బట్ట పడేయాల. వాడు పడేసినాకనే దేవుడు వాడిని అడిగాడు ఒక ప్రశ్న, వాట్ కెన్ ఐ డూ ఫార్ యూ? నేను నీకేం చేయాలి? నేను నీకేం చేయాలా చెప్పు? వాడు గుడ్డోడు. చాలాసార్లు కొంచెం మనం గుడ్డోళ్ళమే. ఒక్కొక్కసారి దేవుడిని అడిగితే ఏమడుగుతాం తెలుసా మనం? అయ్యో అంతస్తులు అయ్యా, భవనాలు అయ్యా, నా కొడుకు ఒకటి ఉంది, కూతురు ఒకటి ఉంది అని అడుగుతాం. కొంతమంది వాటి కోసం సాడీలు చెప్తారు, దొంగ డబ్బులు దమ్ముతారు, ఏమేమో చేస్తారు, వేసుకోపోరు, కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటారు. అట్ట అడుక్కుంటాం మనం. వాడు సూటిగా చెప్పాడు, నాకు కళ్ళు లేవు, దృష్టి లేదు, దృష్టి కావాలి నాకు. దృష్టి వస్తే కష్టపడాలి, కానీ వాడు కొడుకునేదే దృష్టి. సౌఖ్యం కోసం కొడుకోవాలి. దృష్టి కొడుకున్నాడు. తనకేది లోటుందో ఆ లోటును తీర్చమని అడిగాడు. చూసారా? తన లోటును తీర్చమని అడిగాడు. నీకు నాకు ఆత్మీయ దృష్టి లేదు. మానవ సమాజాన్ని అంతా ఒకలాగా చూడటం లేదు. మానవ సమాజాన్ని అంతా ఒకలాగా చూడటం లేదు. మన ఇంట్లో తప్పు చేస్తేనేమో కరెక్ట్ అంటాం, బయటోడు తప్పు చేస్తేమో కరెక్ట్ కాదంటాం. ఈ కళ్ళకు దృష్టి లేదు. నీ ఆత్మీయ కళ్ళు మూసుకొని పోయి గుడ్డివాళ్ళమయ్యాం మనం. గుడ్డివాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? ఆత్మీయ గుడ్డివాడు. నీ నేత్రాలు నిజాన్ని నిజం చెప్పగలదా? సత్యాన్ని సత్యం చెప్పగలదా? సత్యంగా నడపడానికి ప్రయత్నం చేయగలదా? అది అడుగు ముందు నా చూపు దయచేదేవా. నాలో ఉన్న బలహీనత ఏదో నేను అడుగు. యెషయా అడిగాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాను, నేను అపవిత్రుడిని అడిగాడు కదా. పౌలు అడిగాడు కదా, నేను పాపులలో ప్రధాని అన్నాడు. అబ్బో, ఆయనే పాప అంటే కదయ్యా, మనకేంది ఆయన పత్రికలు రాసేది అన్నాడా? అందరం పాపులమే, మాజీ పాపులమే కదా. పాపులలోనే ప్రథముని అన్నాడు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. 7వ అధ్యాయం రోమా 7:24 చెప్తున్నా. నేనెంత దౌర్భాగ్యుడను. పాపమునకు లోనగు ఈ శరీరం, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపించి వాడేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే అంటాడు.
ఎప్పుడైనా నీవు నేను మనల్ని రక్షించేది, నడిపించేది, కాపాడేది ప్రభువే అనే నమ్మకం ఉందా? ఆయన నేను అడుగుతాడు, వాట్ కెన్ యూ డూ ఫార్ యూ అని. నేను నీకేం చేయాలి? ఆయన ఏం చేయటానికి వచ్చాడు? నువ్వు కొండంత ఆస్తి అడిగినా కూడా అది పరలోకానికి పనికిరాదు. దేవా, ఆత్మీయ దృష్టి నిన్ను చూడాలా, నీ పరలోకాన్ని చూడాలి. నిన్ను చూడాలా, నీ పరలోకాన్ని చూడాలి. ఆ దృష్టి నాకు ప్రసాదించు. అది బైబిల్లో అందరూ అడిగింది అదే. దావీదు కూడా అడిగింది అదే. ఇప్పుడు కూడా దావీదు పాపే అని చెప్తాం. ఆయన పాపాలు ఆయన గుర్తు చేసుకోలేదు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు కదా. నా ఎముకలు ఎరగొట్టు, నా మనసు ఎరగొట్టు, నా హృదయం ఎరగొట్టు. నువ్వు కావాలి నాకు. నువ్వు నాకు శుద్ధ హృదయం ఇస్తావు. ఎప్పుడన్నా అట్లా అడిగామా? వాట్ కెన్ ఐ డూ ఫార్ అంటే నిజంగా నీలో ఉన్న బలహీనత ఏదో, నాలో ఉన్న బలహీనత ఏదో, నేను కూడా మానవునే కదా, అది డైరెక్ట్గా ప్రభు దగ్గరికి తెచ్చి పెట్టగలుగుతున్నామా? ఒకవేళ నీ బలహీనతను బట్టి కుటుంబం బాధపడుతుందేమో, డౌన్ ఫాల్స్కి వచ్చిందేమో, అవిధేయతకు వచ్చిందేమో, అక్రమానికి వచ్చిందేమో, అవిధేయత వారు భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చాయేమో. ఎప్పుడైనా నీవు అడగగలిగితేవా? వాటికి నేనేంది ప్రభా, నా స్థితి ఏంది, నేను మారాలి కదా, ఒక రూపాంతరం చెందాలి కదా. తర్వాత ప్రభు ఏమన్నాడు చూడండి. మనం మార్కు సువార్త 10వ అధ్యాయంలో వచ్చాం. ఆ 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఆఖర 52వ వచనములో ఆయన అంటాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు, అనేక మంది స్త్రీలు చేస్తున్న పని, ప్రభుదాస్ దగ్గరికి వెళితే ఆయన విశ్వసిస్తే మా రోగాలు పోతున్నాయి అంటున్నారు. సాక్ష్యం చెప్పమంటే అదే చెప్తారు. ప్రభుదాస్ గౌడ్ ఇచ్చాడు శక్తి ఇచ్చిన ఆయన మర్చిపోతాట. యేసు ప్రభు ఎప్పుడు ఏది నేను బాగు చేశానని ఎక్కడా చెప్పలేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు కొంతమంది బయట వాళ్ళు వచ్చారు. ప్రభా, నేను శిష్యులు ఈ దెయ్యాన్ని ఎలగొట్టలేదు. మన వాళ్ళు దెయ్యాలు ఎలగొట్టాలంటే సొక్కాలు అలసిపోతున్నాయి, జగడీలు పోతున్నాయి, వాళ్ళు అడ్డం తిరిగితే పొమ్మంటున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఒక్కొక్కసారి సొక్కంతా కూడా చెమటలు పడుతున్నాయి. ఆయన చూస్తేనే పరిగెత్తున్నాయి. ఈ సాతాను చూస్తే పరిగెత్తావు కదా, అడ్డం తిరుగుతాయి. కాబట్టి ఏం చేశారు? వచ్చి చెప్పేశారు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని అవమానపరచడానికి చూడలేదు. రెండవది ఏం చేశాడు? వాళ్ళ చేత కాలేదని చెప్పలేదు, నాకు చేత ఉంది కాబట్టి చేస్తున్నానని చెప్పలేదు. అక్కడ ఒక మంచి మాట చెప్పాడు, నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు సాక్షి. నువ్వు నమ్మటం వల్ల నీకు పోద్ది, కానీ ప్రభుదాసుని నమ్మటం వల్ల పోదు, యేసుదాసుని నమ్మిన పోదు, ఇంకొకరిని నమ్మిన పోదు. అది నీ తిక్క, నీ రోగం, నరకానికి పోయే రోగం. మనుషులు నమ్మేవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. ఆ శాపగ్రస్తుడు లిస్టులో అనేక మంది రాయబడుతున్నారు. బ్రతికి ఎందుకు శాపగ్రస్తుడిగా రాయించుకుంటారు? ముక్కు వంకరికి తలనొప్పికి ఒకరి దగ్గరికి పోయి. యేసు ఎప్పుడు చెప్పలేదే. ఒక గ్రీకు స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి, విన్నది దేవుడు బాగా చేస్తాడని. ఆమె ఇంటిలో దెయ్యం పట్టింది, కుమార్తెకి దెయ్యం పట్టిందంటే ఇల్లంతా గలబ. వచ్చి విజ్ఞాపన చేసింది. ఆయన అన్నాడు, పిల్లల రొట్టెలు తీసి కుక్కలకి వేయటం మేలా అన్నాడు ఆమెను పరీక్షించడానికి. అయా, కుక్కలు కూడా రొట్టె కోసం బల్లలు కనిపెట్టి ఉంటుంది కదా అన్నది. ఆమె యొక్క వినయానికి మెచ్చుకున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నేను నీ కుమార్తె క్షణములో బాగైంది పొమ్మన్నాడు. వెళ్ళిందా? మనమైతే యాండ్ కచ్చిప్ ఇమ్మంటే వాడు యాండ్ కచ్చిప్ అయి లక్షాధికారి అవుతున్నాడు. మనమైతే నూనె ఈ నీళ్ళు ప్రార్థించి అడిగిందా ఆమె? లేకపోతే నీ చొక్కా అడిగిందా? లేకపోతే నీ నీళ్ళు అడిగిందా? నూనె పంచిచ్చిందా? ఏంటి బస్టు ఇవన్నీ తెచ్చేస్తున్నారు క్రైస్తవంలోకి. సాతాను చేసే పని, సాతాను చేసే సత్కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు అయ్యానా? 2వ దశలోనిక 2వ అధ్యాయం 9వ అధ్యాయం ఇంటి దగ్గర 9వ వచనం ఇంటి దగ్గర చూడండి. అది సాతాను చేసే పని.
యేసుప్రభు ఎక్కడైనా ఏం చెప్తాడంటే, నీలో విశ్వాసం వచ్చింది, నీవు స్వస్థ పొందావు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పాడు? నా దగ్గరికి రా, నీ కళ్ళు తాగుతా స్వస్థత వస్తుందనల్లా. ఆ గుడివార్త అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. బిడ్డలారా, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. శిష్యులందరూ ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. లూకా 17 ఏదో గుర్తులేదు, చూద్దాం, వచ్చే వారం చెప్తాను. అందరూ వచ్చి అడిగింది ఏంటంటే, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అంటాడు. విశ్వాసం అంటే మనం చెప్పుకునే మాటలు కాదు. నీకు నాకు చాలామంది మేము విశ్వాసం సార్ అంటాడు. విశ్వాసులకు కూడా గుడి ఉంటుంది, బ్యాప్టిస్టులకు బ్యాప్టిస్ట్ గుడి ఉంటుంది, పెంతెకోస్తులకు పరిశుద్ధాత్మ గుడి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్సా? ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్సా? ఎవరు చెప్పాడా ఈ డిపార్ట్మెంట్ అని? పలాని గురికి పోతే పరిశుద్ధాత్మ దొరుకుద్ది, పలాని దగ్గరికి పోతే విశ్వాసం దొరుకుద్ది, పలాని దగ్గరికి పోతే బ్యాప్టిజం దొరుకుద్ది. మా దగ్గరికి వస్తే అసలు బ్యాప్టిజం దొరకదు. పెళ్ళికి కూడా ముంచేస్తారు వీళ్ళు. యేసు పశ్చాత్తాపితే ముంచమంటే ఇటు పెళ్ళికి కూడా ముంచుతారు. ఈ చర్చికి వచ్చేవాళ్ళు కూడా పెళ్ళికి కూడా ముంచుకుంటారు. వాడేం రక్షించబడి ముంచుతారా? వీళ్ళు ముంచేవాళ్ళే. పెళ్ళికి ముంచటం, బంధువులను ముంచటం, వాళ్ళ స్నేహితులు అయితే ముంచటం, వాడు చెడిపోయిన వాడైనా వీడు పంచాడు అని చెప్పడం, వాళ్ళ కులం అయితే ఇలాంటి చేష్టాలు చేస్తారు. గుళ్ళు చేసే చేష్టాలే. యేసు ప్రభు చేసేది ఏంటంటే నీ విశ్వాసం. ఆ విశ్వాసం అంటే బలమైనది. 2 సార్లు చెప్పా, చాలాసార్లు చెప్తున్నా. విశ్వాసం అనేది నోటితో చెప్పేదైతే పౌలు ఎప్పుడో చెప్పేసేవాడు. తాను చనిపోయేటప్పుడు కూడా రాసే లేఖలో చెప్పలేదు. ఏమంటాడో తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకే కిరీటం దొరికింది? నీతి కిరీటం దొరికింది. అంత మాటే చెప్పాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసం ఎంత కష్టమో తెలుసా? అది రోజు ఫైటింగ్, రోజు పోరాటం. ఈరోజు ఉదయం లేయంగానే నా జీవితంలో ఒక సమస్య తెచ్చిపెడతాడు. ఈరోజు లేయంగానే నా జీవితంలో ఒక కృంగుపాటు తెచ్చిపెడతాడు. ఈ జీవితంలో చూడంగానే నాకు ఒక పెద్ద సమస్య తెచ్చిపెడతాడు. వాటి రోజు గెలవాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17లో, విశ్వాస యాగముగా ప్రాణార్పణముగా నేను పోయపడ్డాను అంటాడు. ప్రాణార్పంగా కొన్ని కట్ చేసుకోవటం పోరాటం. అది విశ్వాస పోరాటములు నిలబడకుండా, సాతాన్ని గెలవకుండా పడిపోతూ చస్తూ అదే స్థితిలో ఉండి నేను విశ్వాసిని అనటం, నువ్వు నమ్మటం, ఈ ఇద్దరు సైతాన్లే. ఈ నమ్మినోళ్ళు సైతాన్లే, వీడు సైతానే. అది రోజు పోరాటం. నువ్వు బతికినంత వరకు అది రోజు పోరాటం. విశ్వాసం అనేది రోజు పోరాటం. అది దేవుడొక్కడే విశ్వాసి అని చెప్పాలా, దేవుడొక్కడే నీతిమంతుడు అని చెప్పాలా, దేవుడొక్కడే యథార్థవంతుడు అని చెప్పాలా. అంత పతనమైన దావీదు జీవితంలో 78వ కీర్తన 70 వచనంలో, నేను కోరుకున్న దావీదు యథార్థవంతుడు, కార్యములలో నేర్పరి అని చెప్పాడు. ఆయన సర్టిఫికేట్ చేయాలమనండి. ఎందుకంటే మన పాత బతుకుపోతే సర్టిఫికేట్ చేస్తాడు. మనం ఆయన యందు నమ్మిక ఉంటే సర్టిఫికేట్ చేస్తాడు. కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే కృంగ చేస్తుంది సైతాన్ కదా. రోజు పోరాటం అది. కుంగ చేసినప్పుడు మళ్ళా లేయాలా, నా ప్రాణమాన్ని వేళ కృంగి ఉన్నావు, ఆయన యందు నిరీక్షణ ఉంచు అని. ఇది ఒక పోరాటం రోజు. కానీ పోరాటంలో గెలిచిపోయాడు కదా. నీ విశ్వాసం అని చెప్తాడు. తర్వాత ఈ స్వస్థత పొందిన ఆయన ఆఖరి ఏం చేశాడో చూద్దామా. ఒక 52 ఆఖరి వచనం చదువుకుంటున్నాం కదా. స్వస్థత పొందిన ఆయన చేసిన పేరేంది అనేది మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. ఏంటంటే 52వ వచనంలో, యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పును. వెంటనే వాడు త్రోవన, ఆయన వెంట వెళ్ళాడు. చూపులు కంపాలన్నది అందుకే. నువ్వు చూపిస్తే ఇంకా సంపాదించుకోవటానికి చూపు కావాలన్నది ఆయన. యేసు అంటే వెళ్ళటానికే తాను చూపు అడిగాడు కదా. చూపు పొందిన వారమైన మనం చాలామంది దైవ సేవకులు వెంటబోతున్నారు, అందరూ శిష్యులు అయిపోతున్నారు. నాకొద్దు నాయన, నాకు ఎవరు శిష్యులు వద్దు, నేనే యేసుప్రభు శిష్యుడిని, మీరు కావాలంటే యేసుప్రభు శిష్యులు కంటే కదా. మనం యేసుప్రభు శిష్యులం కావాలి. ఆయన వెంట వెళ్ళాడు, శిష్యుల వెంట కాదు.
యేసు వెంటే వెళ్ళాడు. యేసు వెంటనే వెళ్ళాల. ఎందుకంటే యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం కదా, ఆయనే మార్గం. ఇంకా ఎబ్రీ పత్రికలో చాలా బాగా రాస్తాడు. ఆయన శరీరము ద్వారా మనకు మార్గాన్ని ఏర్పరిచాడని రాస్తాడు. ఆయన శరీరము ద్వారా మనకు మార్గాన్ని సిద్ధపరిచాడని రాస్తాడు. 10వ అధ్యాయాన్ని మనం తీస్తే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, అందులో ఏం రాస్తాడో తెలుసా? 18వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. మేమయ్యా ప్రభుదాస్ మార్గంలో పోతున్నాం, ఏసన్నా మార్గంలో పోతున్నాం, అదుగో ఆయన మార్గంలో పోతున్నాం, భక్త సింగ్ మార్గంలో, వాళ్ళ మార్గంలో పోతున్నాం, వీళ్ళ మార్గంలో పోతున్నాం. ఎక్కడికి పోతారు మీరు? మనుషుల మార్గంలో పోతే నరకానికే పోవాలా మీరు? వాళ్ళు మిమ్మల్ని బట్టి, మీ కుల అభిమానాన్ని బట్టి వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు పోయిన మార్గం కూడా బాగలేదు. కొంతమంది భయంకరమైన రోగాలతో చచ్చారు వాళ్ళు, కొంతమంది భయంకరమైన రోగాలతో చచ్చారు. చూసారా? మనం పోవాల్సింది యేసు మార్గం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా ఆ మార్గం ఎలాంటిది? నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరము ద్వారా, ఆయన శరీరాన్ని చీల్చి మనకు ఒక మార్గం ఇచ్చాడు. కల్వరిలో నుంచి ఆ పరలోకానికి పోయే మార్గాన్ని ఇచ్చాడు. అది గుడివారికి తెలిసిపోయింది. ఆయనతోనే పోతే వస్తా, ఆయనతోనే పోతేనే నేను ఆ పరలోకానికి పోతా, నేను ఆయనతోనే పోవాలి, నేను ఆయనతోనే పోవాలి. ఎప్పుడైనా అనుకున్నావా అన్నమాట? అనుకున్నావా? అయినా వాళ్ళిద్దరు ఎక్కడికి పోయారు చూడండి. 11వ అధ్యాయం ఏం చెప్తారు చూడండి. వాళ్ళిద్దరు ఎక్కడికి పోయారు? వారు యెరూషలేముకు సమీపించి ఒలివా కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు బెతనీ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆ యాగానికి వచ్చేసారు వాళ్ళు. ఆయన యెరూషలేమునకు పోయారు వాళ్ళిద్దరు కలిసి. నీవు నేను ఇప్పుడు యేసుతో కలిసి ఎక్కడికి పోవాలా? పరమ యెరూషలేముకు పోవాలా, జ్యేష్ఠ సంఘానికి పోవాలా, సియోను కొండ అనే ఆ మందిరంలోనికి పోవాలా. నీకు నాకు స్థలం ఉందా? ఉంటుందా? నేను కులం క్రైస్తవుడు అయితే నాకు ఉండదు. ఆ పిచ్చి నాకుంటే కాల్చుతాడు, నన్ను మంటేసి కాలుస్తాడు. రెండింతల దండన, రెండింతల దండన. ఎందుకంటే దేవుణ్ణి మోసం చేస్తున్నాను కులపిచ్చితో. నీకు అది ఉండొచ్చా? ఒకవేళ నువ్వు పెళ్ళిళ్ళలో అవటలో ఉండొచ్చు, కానీ అది మోసుకొని నువ్వు సేవకు పోతే, అది మోసుకొని గుడికి వస్తే ఎట్టా? వాడు పాత బట్టను పడేస్తే, పాత బట్టని నీ జోబులో పెట్టుకొని, నోట్లో పెట్టుకొని, ఒంట్లో వేసుకొని పోతే ఆ కంపు కొడుతుంటే, నువ్వెవడో ఆ కంపు కొడుతుంటే, ఆ కంపు నేను పరలోకానికి కాదు రెండింతల దండానికి పంపిస్తాడు. నన్ను మోసం చేస్తున్నావు అంటాడు దేవుడు. నీకున్న కంపు ఉండనే ఉంది. అది ఆ బట్ట నువ్వు వదలలేవు. నువ్వు పనిచేసేది కూడా దానికోసమే. ఆ బట్ట నీకుంది కదా, ఆ బట్టను వదులుదామా? ఆ బట్ట వదిలితే దేవుడు వాట్ కెన్ యూ డూ ఫార్ యు అని అడుగుతాడు. నీకేం కావాలా అని అడుగుతాడు. ఎందుకంటే ఆ బట్ట వదలకుండా అడగలేడు ఆయన. సాతాను అడుగుద్ది నీకేం కావాలా అని. సాతాను కూడా అడుగుద్ది. యేసుప్రభు చెప్పింది కదా, అవన్నీ చూపించి, లోకమంతా చూపించి ఏం చెప్పిందో తెలుసా? నీకేం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తా. కాకపోతే కండిషన్, ఒక్కసారి నన్ను మొక్కు. నువ్వే కదా నన్ను లోకాధికారి అన్నావు. ఈ లోకాన్ని అధికారి నేనే కదా. ఈ లోకాన్ని అంతా ఆక్రమించుకుని ఉన్నా కదా. నీకేం కావాలో చెప్పు, ఏం కావాలని ఇస్తా. ఒక్కసారి మొక్కు అంతే. కాబట్టి నీవు నేను పరమ కానాను చేరాలని ఆశ ఉంటే, మనల్ని బట్టి మన కుటుంబము, మన బిడ్డలు రక్షించబడాలని ఆశ ఉంటే, ఆపేక్ష ఉంటే, వాళ్ళు కూడా ఈ భూలోక ప్రమాదంలో జైలులో చిక్కుకొని పడిపోయి పతనం కాకుండా ఉండాలి అంటే రక్షణ ఇంటికి వస్తుంది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని ఎవరికి చెప్పాడు ఆయన? జక్కయ్యకి చెప్పాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందని ఇంకెవరికి చెప్పారు? పేతురు వాళ్ళు. కొర్నేలియాస్కి, అపోస్తుల కార్యంలో శతాధిపతికి వాళ్ళ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. కాబట్టి ఆ రక్షణ మనం కళ్ళారా చూడాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి అంటే
ఆ పాత బట్ట అది తీసేయాలి, అది సంపూర్ణంగా తీసేయాలి. వాడు దిగ్గున లేచిన వెంటనే దాన్ని పడేశాడు. యేసు మాట్లాడాడు, విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, ఆయనతో కూడా యెరూషలేము వెళ్ళిపోయాడు. ఆ పాత బట్ట. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? పాత విషయాలకు వెళ్ళిపోదాం, మరి ప్రాచీన విషయాలకు చెప్పే విషయాలకు పోదాం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఆ మురికి బట్ట పోయిందన్నమాట. మన క్రియలన్నీ మురికి. యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు ఏం పోయినాయి? ఈ మురికి బట్టలన్నీ పోయినాయి. ఒక్క మురికి బట్ట లేదు మన దగ్గర. మనం క్రీస్తువారం అయిపోయాం. కదా, మనం క్రీస్తువారం అయిపోయాం. నా పిలుపు చెప్పేప్పుడు రోమాపత్రిక 1:7 వచనం ఆఖరి మాట, మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డారు. ఇప్పుడు వరకు అట్టే ఉన్నా, నాకు ఏది ఉండదు. ఎవరికి తలాత్తులు ఉంటే వాళ్ళని వాడుకుంటా, కానీ అసలు వాడు అనాథోడని కూడా చూడను, ఏమీ లేదు. హాయిగా పోయి వాళ్ళ ఇళ్ళల్లో తింటా అన్నాం. నేను తినని ఇల్లు లేవు, కానీ పప్పు ఇష్టం. ఎవరింటికి పోయినా పప్పు చేసి పెట్టండి, పచ్చడి పెట్టండి, తింటా. ఏ గుడిసెలోకి తీసుకుపోయినా తింటా. ఎందుకంటే అంత మానవత్వం. వాడు మానవుడే, నేను మానవుడే. మానవత్వం ఆవిష్కరించాడు. ఆ మానవత్వం లేక నీకు ఒక పాత బట్ట ఏదన్నా దొరికిందంటే గర్వం, అహంకారం, కర్మాభిమానం, మతాభిమానం, దేశాభిమానం. చర్చి కూడా కొంతమందికి విగ్రహం. నాకు విగ్రహం లేదు ఏ చర్చికి వచ్చినా. ఈ చర్చి నా చర్చి కాదు, ఇది ఒక పూటకూలు ఇల్లు నాకు. ఎందుకంటే మంచి సమరేడు ఆ యాత్రికుని తీసుకుని వచ్చి ఒక పూటకూలు ఇంట్లో పెట్టాడు. ఎన్ని దానారాలు ఇచ్చాడు? ఎన్ని దానారాలు? పాత నిబంధన, కొత్త నిబంధన. మళ్ళా వచ్చి ఆయన తీసుకుపోతానంటే నేను ఫస్ట్ సర్వీస్లోనే ఉంటానంటే అట్టా? నేను తీసుకుపోతానని వస్తే నేను ఇక్కడే ఉండాలా, నా జనం ఇక్కడే ఉండాలనుకుంటాట ఓ పూటకి వెళ్ళింది. కాబట్టి ఇదంతా భూలోకంలో మనం ఉన్నదంతా కూడా మనం విడిచిపెట్టవలసిందే. ఈరోజు నువ్వు విడిచిపెట్టకపోయినా ఒకరోజు నీ ప్రాణం నా ప్రాణం పోయేటప్పుడు ఇప్పటికైనా అది విడిచిపెడతాం. మట్టిలోకి పోక ముందే విడిచిపెడితే మహిమలోకి పోతాం. మట్టిలోకి పోయినాక విడిచిపెడితే నరకంలోకి పోతాం. ఆ దీర్ఘమైన సత్యాన్ని గ్రహించాడు ఈ గుడ్డివాడు. నువ్వు నేను గ్రహించామా లేవు? వాట్ కెన్ ఐ డూ అంటే నాకు కన్లిమన్నాడు. కన్లిస్తే మళ్ళీ లోకానికి పోవడానికి కాదు, మళ్ళీ విస్తారంగా నేను సంపాదించుకుంటాను. నేను గుడ్డివాడికి ఏమి సంపాదించుకోలేదు అని కాదు. వాడు కళ్ళు వచ్చి నాకేం చేశాడు? యేసుతో కూడా, ఆయనతో కూడా యెరూషలేము చేరాడు. ఆ యెరూషలేము దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? ఆ బెత్సాదా అనే స్థలంలో నుంచి ఒక గాడిద తేబడుతుంది. ఆ గాడిద మీద ప్రభు ఎక్కుతాడు. ఆ గాడిద పిల్ల మీద యాగంగా అవటానికి యేసు ప్రభు పోతున్నాడు. అందులో ఆయనతో వెళ్ళిపోయాడు. ఆ శిలువ దగ్గరికి పోయాడు, ఆ పునరుద్ధానానికి పోయాడు. ఆయన పరమ యెరూషలేము కూడా పోగలిగాడు. ఇది క్రైస్తవులమైన మనకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆ భాగ్యంలో మనం ఏం చేయాలి అంటే, ఈ దినం ఆఖరిగా మనం ముగించుకునేటప్పుడు ఒక మాట ముగించుకుందాం. ఒక్కసారి మనం 1 తిమోతి 4:7 చూస్తే ఏముంది అంటే, దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవభక్తి విషయములో నీకు నీవే సాధకముగా చేసుకున్నాము. అది మనం ఈ భూలోకంలో ఉండేటప్పుడు మనం చాలా దాంట్లో మనం ఫార్వర్డ్ అయిపోతున్నాం. సెల్ ఫోన్లు అయిపోతున్నాం, కంప్యూటర్లు అయిపోతున్నాం, ఇంకా ఇవన్నీ కూడా అయిపోతున్నాం. కానీ సమాధికి పోయినాక అవన్నీ పనిచేయవు. సమాధిలో కూడా సెల్ ఫోన్ చూస్తామా? చూడం కదా. వాటిలో ప్రవీణులం అయిపోతున్నాం. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని భక్తి విషయంలో నీకు నీవే సాధనకముగా చేసుకున్నావు. దేవుడు ఆ పని గుడ్డివాడ అక్కడ కూర్చొని కూడా దైవ భక్తిని సాధకం చేసుకున్నాడు. పౌలు కూడా అదే సాధకం చేసుకున్నాడు. కాబట్టే నాకు జీవ కిరీటం ఉంది అంటాడు, నీతి కిరీటం ఉంది అంటాడు. ఆయన నీతి కిరీటం ఉంది అంటాడు.
ఒక చిన్న ఉదాహరణ బిడ్డల కోసం, ఒలింపిక్ క్రీడలకు పోతున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పు? అతను ఏం చేస్తాడు? ఎంత కష్టపడతాడు? అక్కడ ప్రైజులు రావాలంటే, గోల్డ్ మెడల్ అవి రావాలంటే ఏం కష్టపడతాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? అభ్యాసం చేస్తాడు, డైలీ అభ్యాసం చేస్తాడు. సెకండ్ ఏం చేస్తాడు? శక్తిని పంచుకోవటానికి ప్రాకులాడతాడు, చైతన్యవంతుగా దాని మీద ధైర్యం గెలవగలుగుతానని. మూడవది ఏం చేస్తాడు? శిక్ష చేస్తాడు, శిక్షించాల్సి చేస్తాడు. ఇంకొక పని ఏం చేస్తాడంటే అతని గైడ్ని ఫాలో అవుతాడు, అతని సలహాలు తీసుకుంటాడు. అందరి అతని గైడ్ని ఫాలో అవుతాడు కదా. మనం కూడా అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి అంటే కదా, అతని డైట్ కూడా మారుతుంది కదా. దానియేలు వాళ్ళు డైట్ మార్చుకున్నారు. ఆడికి వెళ్ళిపోయినాక వాళ్ళ రాజ్యంలో వెళ్ళిపోక వాళ్ళ తాగుళ్ళు తాగుతా, వాళ్ళ బాటిల్స్ తాగుతా, వాళ్ళ జీవితాలు తాగుతున్నారు వాళ్ళు. ఆడ ఉంటే దేవుడు నా ప్రేమించిన పిల్లలు అన్నాడు ఆయన. దానియేలు నా ప్రియుడు అన్నాడా? దానియేలు నా ప్రియుడు అన్నాడా? వాళ్ళు ఆడికి పోయి రాజ సంబంధమైన భోజనాన్ని కానీ ఆ అవి కానీ వాళ్ళు త్యజించారు. అయినా వారు పోటీలో నిలబడ్డప్పుడు ఈ నలుగురు చాలా బాగున్నారు వాళ్ళందరికంటే. ఏం చేశారు వాళ్ళు? డైటింగ్ కూడా. ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది మంచిదో, ఏది మంచిది కాదు. నా ప్రాణమా తిను తాగు సుఖించంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటమే కదా. వారు కూడా ఏంది? కొచ్చి మాట వింటారు. వాళ్ళు కొచ్చి మాట వింటారు, గైడ్ మాట వింటారు. పరలోకానికి మనకు ఒకే కోచ్ ఉన్నాడు, యేసుప్రభువే పరలోకానికి తీసుకుపోయి. ఆయనే మనకు సలహాలు ఇచ్చేది, ఆయనే మనకు సలహాలు ఇవ్వటానికి గైడ్ రాసింది. పరలోకానికి నీవు నేను పోవాలంటే, నీవు నేను నీతి కిరీటం కావాలన్నా, జీవ కిరీటం కట్టుకోవాలన్నా, మహిమ కిరీటంగా కావాలన్నా, మహా ఆనందభరితమైన కిరీటంగా కలుసుకోవాలన్నా, ఏ కిరీటం కలవాలన్నా ఆ మన కోచ్, మన గైడ్, ఆయన సలహాలు వినాలా, అభ్యసించాలా, గెలవాలి. ఈ గుడివాడిగా ఉండే యేసుని ఎరిగిన గుడివాడు, వాళ్ళందరూ కూడా అతను నజరేయుడని చెప్తే అతను ఏం చెప్తాడు? నజరేయుడని చెప్పడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటాడు. కళ్ళు ముచ్చుకుందామా? ఈ కాకి ఎప్పుడన్నా వేసావా? ఈరోజు కూడా ఇంటికి పోయినాక దావీదు కుమారుడా రాజా నా హృదయంలోకి రా, నాలో ఉన్న సాతాను సింహాసనాన్ని కూల్చేయి, నాకు ఆ పరలోక యెరూషలేముకు పోవాలా. నా అంధకారమైన ఆత్మీయ దృష్టి లేని నా కన్నులకు ఆత్మీయ దృష్టి, నేను ఆ పరలోకానికి చేరే భాగ్యం నాకు దయచేయి. నిన్ను వెంబడిస్తానయ్యా. నేను ఎవరిని వెంబడియను, మనుషుల్ని వెంబడియను, శాపగ్రస్తుని కాను, నిన్ను వెంబడిస్తా అని దినం ప్రభు దగ్గరికి రా. ఆ ప్రభు అయిన యేసు నిన్ను నీ ఇంటిని రక్షించి, ఆయన కాపరిగా ఉండి, ఆయన రక్షకుడిగా ఉండి మిమ్మల్ని అభివృద్ధిపరిచి ఆనందింపచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీ కనికరమును బట్టి, నీ కృపను బట్టి ఈ దినం మళ్ళా మా గుడ్డివాని జీవితంలోనికి పోవచ్చింది. అతడు ఆత్మీయ జ్ఞానవంతుడైన గుడ్డివాడు, నిన్ను వెంబడించి యెరూషలేము చేరగలిగిన గుడ్డివాడు. మా అంధత్వాన్ని తీసేసి సత్యాన్ని సత్యంగా చూడగలుగునట్టు మా కన్నులు దయచేసి, మేము కూడా చేరేటప్పుడు ఆ పరమపురికి చేరగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. అనేకుల మేలు కొరకు వారిని వాడుకోండి. నీ కొరకు సత్క్రియలు చేసుకోవటానికి వాడుకోండి. మేము బ్రతుకు కాలంలో అనేక జీవితాలను నిలబెట్టడానికి కృప చూపండి. బలహీనుల మట్టివారం తండ్రి, నీ కృపా సింహాసనం దగ్గర జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.